దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే ఆలోచన మొదట కర్ణాటకలో రూపుదిద్దుకుంది. 2023 అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక వెంటనే అమలు చేసింది. ఆ తర్వాత అదే ఏడాది చివరిలో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కూడా ఇదే పథకాన్ని ప్రచారంలో ఉపయోగించారు. కాంగ్రెస్ గెలిచిన వెంటనే ఫ్రీ బస్ స్కీమ్ మొదలైంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి కూడా ఇది హామీ ఇచ్చింది. కానీ అమలు చేయడానికి మాత్రం కొంచెం సమయం తీసుకున్నారు. దాదాపు 14 నెలల తర్వాత ఈ ఆగస్టు 15 నుంచి ఈ స్కీమ్ను ప్రారంభించారు. కానీ ఇక్కడ చిన్న ట్విస్ట్ పెట్టారు. కర్ణాటక, తెలంగాణలో అన్ని సర్వీసులకు ఫ్రీ ప్రయాణం ఉంటే ఏపీలో మాత్రం 5 సర్వీసులకే పరిమితం చేశారు. ఈ పథకం వాస్తవంగా ఎంతవరకు సక్సెస్ అయింది అన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఎందుకంటే కర్ణాటక, తెలంగాణలో ఈ స్కీమ్ పూర్తిగా ఫ్రీగా ఎలాంటి షరతులు లేకుండా ఇచ్చారు. పైగా కొత్త ప్రభుత్వాలు వచ్చాక వెంటనే అమలు చేశారు. అయినా అక్కడ కాంగ్రెస్కి రాజకీయ లాభం రాలేదు. కర్ణాటకలో, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మాత్రం బాగా వెనుకబడ్డారు. తెలంగాణలో కేవలం 8 సీట్లు, కర్ణాటకలో 3 సీట్లు మాత్రమే గెలిచారు. అంటే ఉచిత బస్సులపై పెట్టిన నమ్మకం ఓట్లుగా మారలేదన్నమాట. ఇందులో మరో కోణం కూడా ఉంది. మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చిన నిర్ణయం వల్ల ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోయారని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్లకు డిమాండ్ తగ్గిపోయింది. దీంతో ఆ వర్గం కాంగ్రెస్పై అసంతృప్తిగా మారింది. పైగా మగవారు కూడా తమ సమస్యలు బయటపెట్టారు. బస్సులో ఎక్కువ సీటు మహిళలకు దొరకడం వల్ల తామే ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. అంటే ఒక వర్గాన్ని లిఫ్ట్ చేయాలని ప్రయత్నం చేస్తే మరో వర్గం దూరం అవుతుందనే పరిస్థితి వచ్చింది. అదే సమయంలో ప్రభుత్వ ఖజానాపై భారీ భారం పడింది. వేల కోట్ల రూపాయలు ఈ పథకానికి వెళ్తున్నాయి. దాంతో ఇతర రంగాలకు అవసరమైన నిధులు తగ్గిపోతున్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు ఆలస్యం అవుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక రాజకీయ ప్రతిపక్షాలు కూడా ఇదే విషయంపై విమర్శలు చేస్తున్నాయి. తెలంగాణలో బీజేపీకి చెందిన మహిళా నాయకురాలు మాధవీలతో మాట్లాడుతూ ఉచిత బస్సులు ఇస్తే ఏమవుతుంది, మహిళలకు నిజంగా ఉపయోగపడేది ఉద్యోగాలు ఇవ్వడం ద్వారానేనన్నారు. ఆ విమర్శలు ఎప్పుడు ఏపీలోనూ వర్తిస్తున్నాయి. ఈ స్కీమ్ కొత్తదేమీ కాదు. 2 రాష్ట్రాల్లో 2 సంవత్సరాల కిందటే అమలు చేశారు. అక్కడ కొత్తగా కనిపించిన పథకం ఏపీలో మాత్రం ఆలస్యంగా రావడంతో పాతపడిపోయింది. దాంతో ఆ సెంటిమెంట్ కూడా తగ్గిపోయిందని అంటున్నారు. పైగా అసలు ఐడియా కాంగ్రెస్ కావడంతో రాజకీయంగా టీడీపీ దీనిని తమ క్రెడిట్గా చెప్పుకోవడానికి పెద్దగా అవకాశం ఉండదు. మహిళలకు ఫ్రీ బస్సులు ఇచ్చే బదులు కొత్త బస్సులు కొనుగోలు చేసి అన్ని ప్రాంతాల్లో సర్వీసులు పెంచితే అందరికీ ఉపయోగపడి ఉండేదని అభిప్రాయం కూడా వస్తుంది. ఇలా చేస్తే కేవలం మహిళలు కాదు, పురుషులు, విద్యార్థులు, వృద్ధులు అందరికీ సౌకర్యం లభించేది. సేఫ్గా, వేగంగా గమ్యానికి చేరుకునే అవకాశం ఉండేది. మొత్తానికి చూస్తే ఉచిత బస్సు పథకం కర్ణాటక, తెలంగాణలో అమలై 2 సంవత్సరాలు అవుతున్నా అక్కడి ప్రజలు దీన్ని ఓటుగా మార్చలేదు. ఇప్పుడు ఏపీలో కూడా అదే పరిస్థితి రిపీట్ అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రయాణ సౌకర్యం మహిళలకు ఉపయోగపడవచ్చు, కానీ రాజకీయ లాభం మాత్రం దక్కదన్న మాట బలంగా వినిపిస్తుంది. ఫర్ మోర్ అప్డేట్ కీప్ వాచింగ్ దూతా మీడియా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.